హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మన రెసిపీ చికెన్ కర్రీ. చికెన్ కర్రీలో కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్లో తయారు చేస్తున్నాను. ఈ కర్రీ మనకి రోటీలోకి, చపాతీలోకి, బిర్యానీ దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు మనం పొయ్యి మీద బాండి పెట్టేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మసాలా దినుసులు, అలానే కొత్తిమీర వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఈలోపు మిక్సీ జార్లో నేను ఫ్రైడ్ ఆనియన్స్, అలానే బాదం పప్పు, జీడిపప్పు, పుచ్చపప్పు వీటన్నిటిని నానబెట్టుకొని ఒక అరగంట తర్వాత దీన్ని ఫైన్ పేస్ట్గా తయారు చేసుకున్నాను. ఈలోపు మనకి ఉల్లిపాయలు వేగిపోయాయి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులో జీరా పౌడర్, ధనియాల పొడి, అలానే గరం మసాలా కూడా వేసుకొని ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ చికెన్ కర్రీ ఫుల్ వీడియో మెజర్మెంట్స్తో పాటు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, తప్పకుండా వాచ్ చేయండి.